ఇంకొంచెం ఉడుకునియండి చిక్కుడుకాయలు. కల్లుప్పు తగినంత వేసుకోవాలండి. ఇదిగోండి మామిడికాయలు చింతరాసాయి తెలిసిన వాళ్ళు ఇచ్చారు. ఇది ఏమో బట్టలు వేసేది ఇచ్చేది, ఇది వేరేది. ఇదిగోండి చిక్కుడుకాయలు టమాటాలు కర్రీ ఇవాళ ఎలా చేస్తాను చూడండి. ఈ పచ్చిమిరకాయలు అండి, ఈ చిక్కుడుకాయలు కాదు, ఈ పచ్చిమిరకాయలు. ఇదిగోండి చిక్కుడుకాయలు కర్రీ. రాత్రి తెచ్చారండి ఈయన. ఇప్పుడు కూడా ఉండి అనుకుంటా. ఇవి మరి ఐకేడియో మామూలుగా తెలియదు కానీ చిక్కుడుకాయలండి. దాంట్లో కాంబినేషన్ టమాటా వేస్తాను, బాగుంటుంది. టమాటాలు కొన్నాను పొద్దునే, కేజీ 30 రూపాయలు అన్నాడు ఆయన. ఒక పెద్ద ఆయన తెచ్చాడు. ఇదిగోండి ఈ చిక్కుడుకాయల్లోకి టమాటాలు వేస్తాను. ఇదిగోండి చిక్కుడుకాయలు. ప్రాసెస్ ఎలాగో ఏంటో మీకు మొత్తం పెడతా చూడండి. లాంగ్ వీడియో మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఇంకోటి కాళ్ళ అన్నీ నీట్గా తీసుకోవాలి. సీజన్ అయిపోయినాయి కదా, చిక్కుడుకాయలు పుచ్చులు అవి ఉంటాయి, చాలా పుచ్చులు వచ్చినాయి. ఇదిగోండి ఇవన్నీ మొక్కలకి వేసుకోవాలి. కాళ్ళలో తీసినవి మొక్కలకి వేసుకోవాలి. ఈ కాళ్ళు నీట్గా చూసుకుని, సీజన్ అయిపోయింది కాబట్టి పుచ్చు ఉంటుంది, పుచ్చు జాగ్రత్తగా చూసుకుని ఇది చేయాలి. చిక్కుడుకాయలు అవి ఎలా వండాలో ఏంటో మీకు పెడతాం. శనగ కొంచెం పచ్చివాసనలాగా ఉంటుంది కాబట్టి వేడైతే బాగుంటుంది. ఇవన్నీ ఎల్లుల్లిపాయి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఉల్లిపాయలు బాగా వేగాక టమాటా ముక్కలు వేయాలి. టమాటా ముక్కలు వేగాక అవి సిమ్లో పెట్టి బాగా ఉడకనియాలి. కొంతమంది పాలేస్తారు, పాలేస్తే టేస్ట్ పడుతుంది. పాలేచ్చకుండా వండుకోవాలి, బాగుంటుంది. కాకపోతే కొంచెం లేటు పడుద్ది వండుకుంటాం. పాలేస్తే దాంట్లో అదంతా పోద్ది. ఇదిగోండి శుభ్రంగా కట్టుకోవాలి. చిక్కుడుకాయలు, మామూలు చిక్కుడుకాయలు. ఈ సీజన్ అయిపోయినా కూడా చిక్కుడుకాయలు వచ్చినాయి. ఇక టమాటా ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, వెల్లుల్లిపాయి, ఇక బాదం పప్పు, వాల్నట్స్. ఇంకా అన్నం కూడా ఉడికిపోయింది. అది అన్నం కూడా ఉడికిపోయింది. నూనె వేసుకుందాము. చాలా బాగుంటుంది. సీజన్ అయిపోయినా కూడా మా టేస్ట్ ఉండదులే అనుకుంటారులే కానీ మనం వండే తీరులో వండుకుంటే బాగానే ఉంటుంది. ఇప్పుడు చిక్కుడుకాయ సీజన్ కదా, అయిపోయినాయి, ఉడికిపోయినాయి. శనగ నూనె, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు శుభ్రంగా వేగిపోయినాయండి బాగా. ఇదిగోండి చిక్కుడుకాయలు వేసుకుంటున్నాను. అవి వేగిపోయినాయి టమాటాలు. చిక్కుడుకాయలు కూడా బాగా సిమ్లో ఉడకాలండి. సిమ్లో ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది. ఈ ప్రాసెస్ మీకు ఎలాగో ఏంటో చూడండి. మీరు ఎలా వండుతారో, మేమైతే ఎలా వండుతామండి.
కొంతమంది పాలేస్తారు, పాలేస్తే టేస్ట్ పోద్దండి. పాల ఎప్పుడు వాడకూడదు, ఉడకబెట్టకూడదు. చిక్కుడుకాయని ఉడకబెట్టకుండా ఇలాగే పచ్చి కొంచెం లేట్ అవుద్ది. సిమ్లో పెట్టి ఉడకతాం, సిమ్లో పెట్టి ఉడకనియాలండి. బాగా ఉడికాక కొంచెం కారం ఉప్పు మన తగినంత కారం ఉప్పు వేసుకుని తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలండి. ఒక్క రవ్వే, టమాటాలు వేసాం కాబట్టి కొంచెం ఒక రవ్వ వేసుకోవాలి టేస్ట్ కోసం. ఇదిగోండి సిమ్లో పెట్టి ఉడకనిస్తానండి. తర్వాత ప్రాసెస్ చూడండి. మళ్ళీ కారం ఉప్పు వేసాక కర్రీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొంచెం గుడుకోనియండి. చిక్కుడుకాయలు కల్లుప్పు తగినంత వేసుకోవాలండి. కారం కూడా వేసుకోవాలండి. పచ్చిమిరకాయలు వేసే కదా కారం చూసి వేసుకోవాలి. పులుసు కూడా పోసేసేయాలండి. సిమ్లో ఉడికిపోయి కదా పులుసు ఒక రవ్వ నానబెట్టేసుకోవాలండి. పులుసు చింతపండు పులుసు దగ్గరికి ఇదండి. పులుసు కూడా పోసేసుకోవాలండి. ఇప్పుడే చిక్కుడుకాయల నూనెలో బాగా సిమ్లో ఏగనిచ్చా కదా ఉడికిపోయి చింతపండు పులుసు పోసుకోవాలండి. కొంచెం వేసుకుని టమాటాలు వేసే కాబట్టి ఒక రవ్వ వేసుకోవాలండి. ఇంకా సిమ్లో ఉడకనియాలండి. ఇంకా అంతేనండి. ఉడికాక కర్రీ ఎట్టండి బాబు? చాలా బాగుంది. ఏ కర్రీ అది? ఇప్పుడు సీజన్ లేకపోయినా బాగుందా కూర? చాలా బాగుంది.